చంద్రబాబు ప్రభుత్వం బీచ్ బార్లకు తలుపులు బార్లా తెరిచింది. ఆహ్లాదం కోసం కుటుంబ సమేతంగా వెళ్లే బీచ్లో మద్యం ప్రవాహానికి గేట్లెత్తింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన మేరకు బీచ్ బార్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటక అభివృద్ధి పేరుతో బీచ్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. మొదటి దశలో విశాఖపట్నం, సూర్యలంక బీచ్ల్లో బీచ్ షాక్స్ పేరిట బార్ల ఏర్పాటుకు అనుమతి జారీ చేసింది. మొత్తం మీద రాష్ట్రంలో 12 జిల్లాల్లో 975 కిలోమీటర్ల బంగాళాఖాతం తీర ప్రాంతంలో బీచ్ బార్లు ఏర్పాటు చేయాలన్నది తమ విధానమని ఆ నోటిఫికేషన్లో తేల్చి చెప్పింది. బీచ్ల్లో శాశ్వత ప్రాతిపదికనే బీచ్ షాక్స్ పేరిట మినీ బార్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో బీచ్ బార్ 1000 చదరపు అడుగుల నుంచి 1500 చదరపు అడుగుల వరకు ఉంటుంది. మద్యం తాగేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాట్లతో పాటు తీర ప్రాంతంలో డెక్ బెడ్లు, గొడుగులు, ఇతర వసతులు ఏర్పాటు చేస్తారు. బీచ్ బార్లలో బీరు, వైన్, రెడీ టు డ్రింక్ బేవరేజెస్ విక్రయిస్తారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు ఉంటాయి. విశాఖపట్నం, సూర్యలంక బీచ్ ఏర్పాటు చేసే బీచ్ బార్లకు 3 ఏళ్ల కాల పరిమితితో లైసెన్స్ మంజూరు చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు లైసెన్స్ గడువుగా నిర్ణయించారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేవారు 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజుతో పాటు 10,000 రూపాయలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. వార్షిక రీటైల్ ట్యాక్స్ మొదటి ఏడాది 7.50 లక్షలు చెల్లించాలి. ఆర్టీ ఏటా 10% పెంచుతారు. బీచ్ల్లో మద్యం విక్రయాలకు కూటమి సర్కార్ అనుమతి ఇవ్వడాన్ని మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కుటుంబాలతో బీచ్కు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం, మత్తు పదార్థాల ప్రభావం పెరుగుతోందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరిగాయని ఆరోపిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఈ బీచ్ రోడ్లో ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిసరాల్లో వీళ్ళు ఈ బీచ్ షాప్స్ పేరుతో మద్యం షాపులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ మద్యం మత్తులో ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోతూ ఉండే పరిస్థితి, యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు, యాక్సిడెంట్స్ ఎన్నో అవుతున్నాయి, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ ఉండే పరిస్థితి. కానీ ఈ కూటమిలో ఉండే వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి అవ్వచ్చు, లోకేష్ గారికి అవ్వచ్చు, ఇక్కడ స్థానిక ఎంపీ అయిన భరత్ గారికి, వీళ్ళకి ఏంటంటే ఆదాయమే కనిపిస్తుంది తప్ప ప్రజల మాన ప్రాణాల రక్షణ వీళ్ళకి కనిపించట్లేదు. ప్రజల ఆరోగ్యం కూడా వీళ్ళకి కనిపించని పరిస్థితి. బీచ్ల్లో మద్యం విక్రయాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మహిళల భద్రత, పర్యాటకాభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఊరువాడ వేలాది బెల్ట్ షాపులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా సరే ఏమాత్రమూ మేలుకోని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బీచ్ల్లో మద్యం పాకలు ఏర్పాటు చేయాలనుకోవటం విస్మయాన్ని కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.